ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో వంకాయ మసాలా రెసిపీ చేశానండి. మీలో ఎవరికి ఇష్టమో ఒక లైక్ అండ్ ఒక సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ప్లీజ్. ప్రాసెస్లోకి వెళ్దాం రండి. ఫస్ట్గా మిక్సీ జార్ తీసుకొని లవంగాలు, ఇలాచీ, దాల్చిన చెక్క, బగారా ఆకు యాడ్ చేసుకోండి. 1 స్పూన్ జీడిపప్పు, 2 స్పూన్లు నువ్వులు, 1 స్పూన్ సాజీరా, 2 స్పూన్లు ధనియాలు, చిన్న సైజ్ ఉల్లిగడ్డ అండ్ పెద్ద సైజ్ టమాటా, కాడలతో సహా వేసుకోండి. కొత్తిమీర చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ ఇందులో కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. పసుపు కూడా వేసుకోండి, నాకు ఆ క్లిప్ మిస్ అయింది. అండ్ తగినంత సాల్ట్ వేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు పేస్ట్ చేసుకోండి. ఇది ఆల్ ఇన్ వన్ పేస్ట్ అండి, అన్నిటికీ చాలా బాగా సెట్ అవుతుంది. ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఒక బౌల్లో నేను వాటర్ తీసుకున్నాను, కొంచెం సాల్ట్ యాడ్ చేశాను. ముందుగా వంకాయలు 4 ఘాట్లు పెట్టుకొని ఆ వాటర్లో ఒక 5 నిమిషాల పాటు వాష్ చేసి సోక్ చేయండి. ఏదైనా చేదు ఉన్నా పోతుంది. అండ్ ఇప్పుడు కడాయిలోకి 4 చెంచాలు నూనె వేస్తున్నాను. నూనె వేసి కొంచెం హీట్ అయ్యాక ముందుగా నానబెట్టుకున్న వంకాయల్ని ఇందులో వేస్తున్నాను. లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోండి, అప్పుడు మాడకుండా ఉంటుంది. ఇలా కుక్ చేసుకోవడం వల్ల వంకాయ అనేది చాలా సాఫ్ట్గా అండ్ తినేటప్పుడు కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ట్రై చేయండి, బాగుంటుంది. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత నేను మళ్ళీ ఒక 10-15 మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను. నాకు ఇలా ఫ్రై అయ్యింది. ఇప్పుడు బౌల్లోకి తీసుకుందాం. అదే ప్యాన్లో నేను ఇంకో 2 స్పూన్స్ ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ హీట్ అయ్యాక 1 స్పూన్ లేదా 1/2 స్పూన్ జీలకర్ర వేయండి. జీలకర్ర వేగాక ముందుగా మనం రెడీ చేసుకున్న మసాలా పేస్ట్ యాడ్ చేద్దాం. లో ఫ్లేమ్లో పెట్టి యాడ్ చేయండి. మసాలా ఎప్పుడన్నా మాడిపోతే మనకు కర్రీ అనేది చేదుగా వస్తుంది. సో మీరు ఎప్పుడైనా మసాలా కర్రీస్ చేసేటప్పుడు గుర్తుపెట్టుకోండి, లో ఫ్లేమ్లో పెట్టి చేయాలి. అండ్ చూడండి, నాకు ఆయిల్ సపరేట్ అవుతుంది. సో నా మసాలా అనేది బాగా కుక్ అవుతుంది. ఈ టైంలో నేను ఒక రెబ్బ కరివేపాకు లీవ్స్ వేసుకున్నాను. మళ్ళీ ఒకసారి కలుపుకుందాం. అండ్ ఒక్క 2 మినిట్స్ దీన్ని వదిలేద్దాం. చూడండి, ఆయిల్ నాకు సపరేట్ అవుతుంది. సో మసాలా అనేది బాగా కుక్ అవుతుంది. అండ్ ఈ టైంలో ఫ్రై చేసుకున్న వంకాయల్ని యాడ్ చేసి కలుపుకుందాం. ఒక 2 మినిట్స్ మూత పెట్టి పెట్టేద్దాం. 2 నిమిషాలు మూత పెట్టి వదిలేద్దాం. ఆ తర్వాత చూస్తే మనకు ఆయిల్ సపరేట్ అయిపోయింది. సో నేను గ్రేవీ కోసం కొంచెం వాటర్ యాడ్ చేశాను. మీకు కావాలంటే ఎక్కువ కూడా యాడ్ చేసుకోండి. అండ్ గ్రేవీ కుక్ అవ్వాలి. సో ఒకసారి బాగా మిక్స్ చేసి మూత పెట్టేద్దాం. అండ్ ఒక 5 మినిట్స్కి అట్లా ఒకసారి చూస్తూ ఉండండి. మనకి గ్రేవీ మంచిగా కుక్ అయిన తర్వాత ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది. చూడండి, వీడియోలో చూస్తున్నారుగా, నాకు కుక్ అవ్వలేక కుక్ అవుతుంది. ఒకసారి కలిపేసి మళ్ళీ నేను మూత పెట్టుకున్నాను. ఇప్పుడు 2 స్పూన్స్ పెరుగు యాడ్ చేస్తున్నాను. ఇలా పెరుగు వేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది. దీని ప్లేస్లో మీకు కావాలంటే ఫ్రెష్ క్రీమ్ కూడా యాడ్ చేసుకోవచ్చు, బాగుంటుంది. కలుపుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ మళ్ళీ మూత పెట్టుకోండి. చూడండి, నాకు ఆయిల్ సపరేట్ అవుతుంది. ఈ టైంలో నేను కొత్తిమీర యాడ్ చేస్తున్నాను. కొత్తిమీర యాడ్ చేసి ఇంకా లాస్ట్గా ఒక 2 మినిట్స్ అండి
2 మినిట్స్ పెట్టేస్తే సరిపోతుంది. మనకి కూర అనేది పర్ఫెక్ట్ గ్రేవీ రెడీ అవుతుంది. అండ్ ఈ రెసిపీ దేంట్లోకైనా బగారా రైస్, చపాతీ, ఫుల్కా ఇలా ఎలా తిన్నా బాగుంటుంది. మీకు ఇంకా ఇలాంటి రెసిపీస్ కావాలా అయితే కమెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.